వాయిస్ వినబడుతుందమ్మా పవన్? సో ఎల్ఏక్యూస్ డిస్కస్ చేస్తున్నాం మనం. ఎల్ఏక్యూస్ లో 5 లో 2 అయిపోయింది. నెక్స్ట్ 5 లో 3 చేయబోతున్నాం. ఫైవ్ లో 3 క్వశ్చన్స్ రాయండి. లైన్స్ ఏమి ఇచ్చాడంటే 5x - 3y 5x ఫైవ్ లో 3 5x - 3y
plus 4 equal to 0, comma 2x plus 3y, 2x plus 3y minus 5 is equal to 0, comma x plus y equal to 0. ఈ 3 లైన్స్ ఇచ్చేసి మనకి ఈ 3 లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసుకుంటే ట్రయాంగిల్ వస్తుంది. అండ్ ట్రయాంగిల్ వచ్చిన తర్వాత ఆ ట్రయాంగిల్ గుండా పాస్ అయ్యేటటువంటి వెర్సెస్ గుండా పాస్ అయ్యేటటువంటి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమని చెప్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఒక సర్కిల్ అండ్ ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఈ సర్కిల్ ఈక్వేషన్ మనం కనుక్కోబోతున్నాం. తర్వాత దీనిలో మనకి కావాల్సినటువంటి ఒక ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ లోపల ఒక ఇట్లా తీసుకో. దీనికి ఏబిసి అని పేరు పెట్టండి. ఏబిసి. ఇక్కడ ఏమో ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఏ, ఈ పాయింట్ బి, ఈ పాయింట్ సి. ఇది బి, ఇది సి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చేసరికల్లా అది ఫస్ట్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఇచ్చిన ఇట్లాగే ఇవ్వండి. 1, 2 సాల్వింగ్ చేస్తే ఏ వస్తుంది, 2, 3 సాల్వ్ చేస్తే బి వస్తుంది, 3, 1 సాల్వ్ చేస్తే సి వస్తుంది. అట్లా తీసుకోవాలి. సొల్యూషన్ రాయండి. గివెన్ లైన్స్, given lines 5x minus 3y plus 4 is equal to 0. Say this is equation number 1, comma secondary 2x plus 3y minus 5 equal to 0, second equation, comma x plus y is equal to 0, third equation. ఇట్లా తీసుకోండి 3 ఈక్వేషన్స్ ని. ఇప్పుడు 1, 2 సాల్వ్ చేస్తున్నాను నేను. ఇక్కడ రాయండి. ఏమని రాస్తారంటే సాల్వింగ్ 1, 2, సాల్వింగ్ ఫస్ట్ ఈక్వేషన్, కామా సెకండ్ ఈక్వేషన్. సాల్వింగ్ ఫస్ట్ ఈక్వేషన్, కామా సెకండ్ ఈక్వేషన్. కొద్దిగా స్పేస్ ఇచ్చి ఒక లైన్ ఇట్లా తీసుకోండి. తర్వాత సాల్వింగ్ సెకండ్ ఈక్వేషన్, కామా థర్డ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్, కామా థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ సాల్వ్ చేయండి. ఫస్ట్ 1, 2 సాల్వ్ చేద్దాం. 1, 2 అంటే ఇక్కడ ఏమేమి అబ్జర్వ్ చేయాలంటే మీరు ఈ ఈక్వేషన్, వన్ 2 అంటే ఈ ఈక్వేషన్ చూడండి అండ్ ఈ ఈక్వేషన్ చూడండి. 1, 2 సాల్వ్ చేయాలంటే ఓకే. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? y వాల్యూ ఆల్రెడీ సాల్వింగ్ ఎట్లాగో తెలుసు మీకు. -3, 4, 5 అండ్ -3. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, -3, 4,
5 మైనస్ 3 ఇట్లా రాయండి. తర్వాత దీనికి కూడా రాయండి, మధ్యలోంచి మిడిల్లోంచి స్టార్ట్ చేయాలి. 3 మైనస్ 5 2 3 3 మైనస్ 5 2 3. ఇక్కడేమో ఎక్స్ అని రాయండి, ఇక్కడ y, ఇక్కడ 1. ఓకే, అంటే ఎక్స్ డివైడెడ్ బై -3 ఇంటూ -5, minus into minus plus 3 5s are 15, minus 3 4s are 12 is equal to, next y by 4 2s are 8 minus 5 into -5, minus 5 5s are minus 25, minus 25 is equal to minus 25 is equal to 1 by 5 3s are 15 minus 2 into -3 minus 6. Okay, next ఈ వాల్యూని సింప్లిఫై చేస్తున్నాం. x by ఇది ఎంత వస్తుంది, 15 లో 12 పోతే 3 is equal to y by 8, ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిందమ్మా, 8 plus 25 33 equal to 1 by 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6, 15 plus 6 అంటే 21. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాను. x by 3 is equal to 1 by 21, comma y by 33 is equal to 1 by 21. ఈ రెండు ఈక్వల్ చేసేయాలి, ఈ రెండు ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. సో x is equal to ఏం రాసుకోవచ్చు అంటే, మీరు ఈ 3 ఇట్లా పైకి వచ్చేస్తుంది, డినామినేటర్లో ఉన్న వాల్యూ is equal to యువతలకు వస్తే పైకి వస్తుంది. క్యాన్సిలేషన్ అయితే x is equal to 3 ఏమో 1 times, 21 ఏమో 3 టేబుల్లో 7 times. సో x వాల్యూ 1 by 7. ఓకే, నెక్స్ట్ y వాల్యూ చేద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఈ కింద ఉన్న డినామినేటర్ 33 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే న్యూమరేటర్ అవుతుంది 33/21. 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుందిరా, ఇది 11 times, 3 టేబుల్లో 21 7 times క్యాన్సిల్ అవుతాయి. సో y వాల్యూ 11/7. దేర్ ఫోర్ మనకి పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ని 1 2 సాల్వ్ చేస్తే ఏమంటాం, దాన్ని 1 2 సాల్వ్ చేసినటువంటి పాయింట్ని ఏమనాలంటే క్యాపిటల్ ఏ అనాలి మీరు. దేర్ ఫోర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/7, 11/7. 1/7, 11/7. ఓకే, నెక్స్ట్ సాల్వింగ్ 2 and 3. 2 and 3 అంటే ఇదిగో ఇదేమో 3, ఇదేమో 2. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేయాలి, ఈ రెండు 2 3 సాల్వ్ చేయాలి. ఓకే, సెకండ్ ఈక్వేషన్ లో వాల్యూస్ ఇందాట్లాగే చెప్దాము. ఫస్ట్ 3, తర్వాత 3 తర్వాత ఎంత ఉంది, 3 తర్వాత -5, తర్వాత 2, తర్వాత అగైన్ 3, తర్వాత ఈ వాల్యూస్ చూద్దాం. ఈ వాల్యూస్ ఏమున్నాయంటే మధ్యలో 1, కాన్స్టెంట్ లేదు కాబట్టి 0, తర్వాత x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 1. ఓకే, సో x by ఎంత రాసుకోవాలి, ఇది x అంటాం కదా, దీన్ని x అనండి, దీన్ని y అనండి, ఇలా 1 రాయండి. ఇలా రాయిపోయినా పర్లేదు. ఓకే, 3 into 0 0, minus 1 into -5 -5 is equal to y by -5 into 1 -5 minus 0 into 2 0 is equal to 1 by 2 1s are 2 minus 3 1s are 3. Therefore x by ఎంత వచ్చింది, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు y by ఎంత వచ్చింది, ఇది కూడా -5
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చింది 1/2 - 3 అంటే -1. ఇప్పుడు వీటిని ఈక్వల్ చేసుకుందాం. ఈక్వల్ చేస్తున్నాను. x/5 ఈజ్ ఈక్వల్ టు 1/-1 అంటే -1, కామా y/-5 ఈజ్ ఈక్వల్ టు 1/-1 అంటే -1. ఓకే. నెక్స్ట్ దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఈ 5 తీసుకెళ్ళిపోతే -5. ఓకే, కామా నెక్స్ట్ ఈ వాల్యూని తీసుకెళ్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఈ -5 తీసుకెళ్తే -+5. దేర్ఫోర్ ఈ పాయింట్ని ఏమనాలంటే మీరు b అనాలి. ఇలా వచ్చినటువంటి పాయింట్ని b ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ -5, y వాల్యూ +5. ఓకే, b వచ్చింది. నెక్స్ట్ c కనుక్కోవాలి కాబట్టి తర్వాత ఏం రాస్తారంటే సాల్వింగ్, ఇక్కడ రాయండి. సాల్వింగ్ 1, 2 అయిపోతే a వచ్చింది, 2, 3 అయిపోతే b వచ్చింది, 3, 1 సాల్వ్ చేయాలి. సాల్వింగ్ థర్డ్ ఈక్వేషన్ కామా ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ చూస్తే నెంబర్స్ రాద్దాం. ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్ రాస్తున్నాను. థర్డ్ ఈక్వేషన్ లో 1 కాన్స్టెంట్ లేదు, 0, x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 1. ఫస్ట్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ 4, x కోఎఫిషియంట్ 5, y కోఎఫిషియంట్ -3. ఓకే, ఫస్ట్ x, తర్వాత y, తర్వాత 1. సో x బై ఇదంతా వస్తుంది 4 - 0 ఈజ్ ఈక్వల్ టు y బై 0 - 4 ఈజ్ ఈక్వల్ టు 1/-3 - 5. సో x/4 ఈజ్ ఈక్వల్ టు 1/-8 కాన్స్టెంట్ ఈక్వల్ చేశాను. y/-4 ఈజ్ ఈక్వల్ టు 1/-3 - 5 అంటే -8. అంటే దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు 4/-8, y ఈజ్ ఈక్వల్ టు -4/-8. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 4 టేబుల్లో 1/-2, ఆ మైనస్ని పైకి పెట్టేసేయండి. మైనస్ డినామినేటర్లో ఉన్న ఒకటే, న్యూమరేటర్లో ఉన్న ఒకటే. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయింది, 1/2 వచ్చింది. దేర్ఫోర్ ఇలా వచ్చిన పాయింట్ని సి అనండి. ఇలా వచ్చిన పాయింట్ని ఏమంటారంటే సి, ABC. దేర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు -1/2 + 1/2. ఇక్కడ డయాగ్రామ్ లో కూడా ఈ పాయింట్స్ ని మీరు మెన్షన్ చేశారంటే చాలా బాగుంటుంది. క్యాపిటల్ ఏ ఎంత వచ్చింది 1/7, 11/7. క్యాపిటల్ బి పాయింట్ -5, 5. క్యాపిటల్ సి పాయింట్ -1/2, 1/2. -1/2, 1/2. తర్వాత ఏం చేయాలి? ఏబి బార్ డయామీటర్ గా ఉండేటటువంటి ఈక్వేషన్ కనుక్కోవాలి. ఏబి బార్ డయామీటర్ గా ఉన్నటువంటి ఈక్వేషన్ ఇక్కడ రాయండి. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ AB bar as diameter. AB bar as diameter అంటే ఏమొస్తుంది మీకు? x² + y² minus x of x1 + x2 minus y of y1 + y2 plus x1 x2 plus y1 y2 is equal to 0. x1 x2 plus y1 y2 equal to 0. ఇక్కడ కొంచెం ఫ్రాక్షన్స్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా చేయండి. బట్ వస్తుంది, కొంచెం క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఓకే, x² + y² వెరీ ఈజీ. మైనస్ ఎక్స్ ఆఫ్ ఎల్సిఎం చేయటం రావాలి. ఓకే, 1/7 x2 అంటే ఎంత? -5. నేను చెప్పే ఫార్ములాలు వాడితే ఈజీగా అయిపోతుంది. y1 + y2 అంటే 11/7, y2 అంటే +5.
ప్లస్ x1 x2 అంటే 1/7 ఇంటూ -5 ప్లస్ y1 y2 అంటే 11/7 ఇంటూ 5 is equal to 0. So this is x square plus y square minus x of minus x of minus x of ఈ రెండు LCM చేసి 7 5 is 35. 1 minus 35 అంటే minus 34/7 minus y of minus y of ఇక్కడ 7 5 is 35. ఎట్లా మల్టిప్లై చేయాలి? 7 5 is 35 plus 11. 35 plus 11 అంటే ఎంతమ్మా? 46 అమ్మా. 46/7. ఓకే, ఏం లేదు, ఈ 7 అను 5 ని మల్టిప్లై చేయటం. మీరు చేసేది ఏం లేదు, వెరీ ఈజీ. ఈ 7 ఈ -5 మల్టిప్లై చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఈ 7 అండ్ ఈ 5 ఆ మధ్యలో సైన్ యాస్టీస్ తీసుకుంటారు అనుకోండి. ఆఫ్ కోర్స్ 7 into 5 35 plus 11 46. ఇక్కడేమో 1 minus 35 minus 34. ఓకే, వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ 1 into minus 5/7 5 1s are 5 అట్లాగా. ఇది ప్లస్ 11 5s 55/7 is equal to 0. therefore నెక్స్ట్ స్టెప్ s అని రాసేసేయండి. s is equal to x square plus y square. ఇంకేం చేయొద్దు, దీన్ని ఎలా నేను రాస్తున్నానో మీరు అలాగే రాయండి. స్క్వేర్ y square minus of minus plus 34 into x/7 minus 46 into y/7. ఇదేమవుతుందంటే 55 లో కింద డినామినేటర్స్ ఒకేలా ఉన్నాయి కదా, రెండు 7లే కాబట్టి డైరెక్ట్ గా పైన క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. ఇక్కడ పైన క్యాలిక్యులేషన్ అంటే 55 - 5 ఎంతయా? 50 కదా, ప్లస్ 50 అనమాట. ఓకే, 50/7 అన్నాడు, by7 అలాగే రాయండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ తర్వాత ఏం చేస్తారంటే కంటిన్యూషన్ లో ద ఈక్వేషన్ ఆఫ్ ఇక్కడ రాయండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ద ఈక్వేషన్ ఆఫ్, మీరు ప్లేస్ చూసుకుని రాసుకోండి, నేను రాసినట్టు రాయాలని లేదు, ఒకదాని కింద ఒకటి రాసినా పర్లేదు. ఓకే, ఒకదాని కింద ఒకటి రాయండి, నీట్గా ఉంటుంది. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB బార్. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB బార్. మీకు ఫార్ములా చెప్పాను, ఆ ఫార్ములా రాస్తున్నాను. x into y2 minus y1 minus y into x2 minus x1 minus of x1 y2 minus x2 y1 is equal to 0. ఓకే, అంటే x of y2 minus y1 అంటే y2 అంటే ఏంటి, y1 అంటే ఏంటో చూసుకుందాం. y2 అంటే 5 y2 అంటే ఇది మైనస్ y1 అంటే -11/7 మైనస్ y ఆఫ్ x2 minus x1. x2 అంటే -5 మైనస్ x1 అంటే -1/7 మైనస్ ఆఫ్ x1 y2. x1 y2 అంటే చివర్లో మల్టిప్లై చేయాలి, 1/7 5. 1/7 5 అంటే ఎంత అయిందండి, 5/7, రైట్. మైనస్ మధ్యలో మల్టిప్లై చేయాలి, 11 అను -5. ఇక్కడ -55/7 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 55/7 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అట్లాగే ఇక్కడ కూడా నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఎంత వచ్చింది ఇది 35 7 5 35 - 11. 35 లో 11 పోతే ఎంత, 24. 35 లో 11 పోతే 24/7 అంతేనా, అంటే 24x/7. ఓకే, తర్వాత ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. ఇది -35 - 1 -36. సో -y ఇంటూ
ఏం లేదు, వెరీ ఈజీ. ఇక్కడ ఎల్సిఎం ఉంటుందంటే మైనస్ ఎంత వచ్చిందమ్మా, ఇది 36/7. తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా 7లే ఉన్నాయి కాబట్టి పైన కలిపేసుకోవచ్చు. 55కి 5 కలిపితే 60. సో -60/7 ఈక్వల్ 0. ఓవరాల్ గా ఈ 7 తీసేయండి. 7 తీసేస్తే 24x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 36y -60 ఈక్వల్ టు 0. అండ్ ఇంకా ఏం చేయొచ్చు అంటే మీరు దీనిలోనే 2 టేబుల్ కూడా తీసేయచ్చు, 12 టేబుల్ తీసేయచ్చు. 12 టేబుల్ తీసేస్తే 2 24s 2 12s 24, ఓకే, అంటే 2x. తర్వాత ఇదేమో 3y 12 టేబుల్లో, ఎందుకంటే 12 3s 36 కాబట్టి 3y అని రాయండి. 5 12s 60 కాబట్టి 5 అని రాయండి. దీన్ని ఏమంటారంటే ఎల్ అనండి, ఎల్. ఓకే, అర్థమైందా? సరే, అంత ఈజీగా వచ్చింది. దీన్ని ఎల్ అని రాయండి. తర్వాత ఇక్కడ కూడా మీరు ఏదైనా సింప్లిఫికేషన్ చేయదలుచుకుంటే చేసేసేయండి. 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? 7 34లో పోదు, 46లో అసలు పోదు, 57/7 ఇది పోదు. అంటే ఇది ఫెయిర్ గా ఉంది కాబట్టి దీన్ని కూడా ఫెయిర్ గా పెడదాం, ఓకేనా? అందుకోసం నేను ఇంకొక స్టెప్ తీసుకుంటున్నాను. దీనిలో ఏం చేస్తున్నానంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 7 ఎల్సిఎం తీసుకుంటే 7తో మల్టిప్లై చేసి రాయండి. 7x² + 7y² + 34x - 46y + 50 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని తీసుకొని కన్సిడర్ చేయండి. ఓకే, ఇప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని రాయండి. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఉండాలి? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ s + λl ఈజ్ ఈక్వల్ టు 0. s + λl ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ అంటే ఇదిగో ఈ స్టెప్ తీసుకోండి. ఈ స్టెప్ ఎల్సిఎం చేసిన తర్వాత స్టెప్ 7 రాయండి. 7x² + 7y² + 34x - 46y + 50 + lambda ఆఫ్ ఎల్ అంటేనేమో 2x + 3y - 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్ అంటే ఇదిగో ఈ లైన్ తీసుకున్నానమ్మా, ఎస్ అంటేనే ఇది తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ద పాయింట్ సి, ఇంకా దీన్ని ఏం చేయబాకండి. ద పాయింట్ సి ఉంది కదా మన దగ్గర. ద పాయింట్ సి ఎంత ఉంది? అది పాయింట్ సి ఏబి వాడి ఇట్లా చేసాం ఇదంతా. -1/2 + 1/2 సి పాయింట్. -1/2, + 1/2 లైస్ ఆన్ ఇట్ అని రాయండి. లైస్ ఆన్ ఇట్. స్టెప్స్ రాయాలి. స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. అంటే x బదులు -1/2 రాయండి, y బదులు +1/2 రాయండి. అప్పుడు ఏమవుతుందంటే 7 - 1/2 హోల్ స్క్వేర్ +7 y బదులు +1/2 రాయాలి. ఓకే, +34 ఇంటూ x బదులు -1/2 రాస్తున్నాను. తర్వాత -46 y బదులు +1/2 రాస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ 50, నెక్స్ట్ లాంబ్డా ఆఫ్ 2 ఇంటూ x అంటే -1/2, x అంటే -1/2 + 3 ఇంటూ y అంటే +1/2 -5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి లాంబ్డా వస్తుంది మనకి. 7 ఇది ఎంత అండి? ఇది 1/4. మైనస్ని స్క్వేర్ చేసినా ప్లస్ అవుతుంది కాబట్టి +7 ఇది కూడా 1/4. కొంతమంది స్టూడెంట్స్ రాంగ్ ఏం చేస్తారంటే ఇది -1/4 రాసి 2 క్యాన్సిల్ చేస్తారు. రాంగ్, అట్లా చేయకూడదు. తర్వాత ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి. ఈ 2 దీనిలో మనకి క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 34లో 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ కూడా వస్తుంది కాబట్టి -17. అట్లాగే ఇక్కడ కూడా 46లో క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఎంతండి ఇది? 23 + 50 తర్వాత ప్లస్ లాంబ్డా, ఈ 2 క్యాన్సిల్ -1, తర్వాత +3/2, తర్వాత -5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే,
నెక్స్ట్ 7/4 అంటే 7/4 అంటే 2 4లే కాబట్టి మీరు డైరెక్ట్ గా 7 + 7 14/4 అని రాసేసుకోండి. తర్వాత -17 -23 ఎంత అక్కడికి? -17 -23 అంటే ఇది 340. -40 + 10 అంటే +10 వచ్చింది. +50 అంటే +10 వచ్చింది. ప్లస్ లాంబ్డా ఆఫ్ -1 -5 అంటే -6. 3/2 -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ 2 మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో ఇది 7 టైమ్స్, ఇది 2 టైమ్స్. ఓకే, మొత్తానికి 7/2 + 10 అంటే ఎంత వస్తుంది? 2 10s 20 ఇందా అట్లాగే 20 + 7 27. 27/2 ప్లస్ లాంబ్డా ఇది ఎంత వస్తుంది? 2 6 12. 3 - 12 అంటే -9/2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఇది మల్టిప్లై చేస్తే -9 λ/2 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ తీసుకెళ్తే -27/2. 2 డినామినేటర్స్ క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్. 9 టేబుల్ 27లో ఎన్నిసార్లు పోతుంది? 9 టేబుల్ కూడా 27లో 9 టేబుల్ కూడా 27లో 3 టైమ్స్ పోతుంది కదా. సో ఇక్కడ జస్ట్ లాంబ్డా మిగిలింది, ఇక్కడేమో 3 టైమ్స్ వచ్చింది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. therefore ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. therefore ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ s ప్లస్ లాంబ్డా బదులు 3 రాయాలి. 3l లాంబ్డా బదులే కదా 3 వచ్చింది మనకి. 3l ఈజ్ ఈక్వల్ టు 0. మనకి s అంటేనేమో 7x² ఎక్కడ ఉందో చూసిరండి. ఇక్కడ 7x² ప్లస్ 7y² ప్లస్ 34x మైనస్ 46y ప్లస్ 50 ప్లస్ 3 ఇంటూ l అంటేనేమో ఇక్కడ చూసి రాయండి. 2x ప్లస్ 3y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3తో మల్టిప్లై చేసేయండి. అంటే 7x² ప్లస్ 7y² ప్లస్ 34x మైనస్ 46y ప్లస్ 50 ప్లస్ 3 2s are 6x ప్లస్ 3 3s are 9y 3 5s are 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎక్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక -34x, ఇక్కడ ఒక 6x ఉంది. ఫస్ట్ 7x², తర్వాత ప్లస్ 7y², 34 అని 6 యాడ్ చేస్తే 40x. తర్వాత వైల్ చూడండి అమ్మా క్యాలిక్యులేషన్ కోసం. వైలు -46y అండ్ ప్లస్ 9y. -46 ప్లస్ 9 అంటే ఎంత? 46లో 9 పోతే 46 పెద్దది కాబట్టి మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ పెట్టండి. 46లో 9 పోతే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 37 వస్తుందా? అంతేనా? 37 మైనస్ 37 ప్లస్ 50లో 15 పోతే 35. 35 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా? నోట్ చేసుకోండి. ఓకేరా గౌతమ్?
ఓకే, ఈ వీడియో నేను షేర్ చేస్తానమ్మా. ఓకే సార్. ఓకే సార్. ఓకే, లీవ్. ఓకే సార్.